హాయ్ సార్, మీ పేరేంటి? బుల్లెబ్బాయి అండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది? సౌకర్యాలు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వం వచ్చింది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని జనం అనే కార్యక్రమం పెట్టడం కానీ ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగానే ఉండేవి. గత ప్రభుత్వం అంటున్నారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? వైసీపీ ఏడిపిస్తున్నారండి వీళ్ళని. ఎందుకు, దేనికంటారు? దేనికో దానికి గొడవలు పెట్టుకుంటున్నారు ఆడని ఏడని. ఒక్కోసారి చట్టం సరిగ్గా పనిచేయట్లేదు. ఏంటి గత ప్రభుత్వం వాళ్ళు గతంలో బాగానే చేసాం, ప్రజలకు ఏ ఇబ్బంది పెట్టలేదు అని అంటున్నారు కదా. గత ప్రభుత్వంలో మాకు కూడా ఇబ్బంది జరిగింది. నాది కూడా గంధం తోట తగలబెట్టారు వైసీపీ. 5 ఎకరాలు గంధం తోట, శ్రీగంధం తోట తగలబెట్టారు. అంటే గత 5 సంవత్సరాల్లో జరిగింది ఇదంతా. 4వ తారీఖు 4వ తారీఖు 6వ నెల ఎలక్షన్ ముందండి నాది. దీనికి ఇలా జరగడానికి కారణం బట్టి జనసేన పార్టీలో ఉండానని మా వైసీపీలో రా, నీ ప్రభుత్వం రాదు అని నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టపోయారు నన్ను కూడా. గత ప్రభుత్వంలో ఇంత రౌడీ పాలన జరిగింది, ఈ ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతున్నాయి అంటున్నారు. 5 ఎకరాలు గంధం శ్రీగంధం శుభ్రంగా తగలబెట్టారు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వంలో జరిగిన రౌడీ పాలన గతంలో ఏం జరగలేదని అంటున్నారు. లేదండి, అందరికీ తెలుసు కదా జనానికి. చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పడకుండా ఇప్పుడు బాగానే జరుగుతుంది. కాకపోతే కొన్నిసార్లు చట్టం సరిగ్గా పనిచేయట్లేదు. ఏంటి జనసేన మరి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం అనేది ఉందా? నమ్మకం ఉండబట్టి ఎంత లెక్క వచ్చామండి. ఎందుకంత నమ్మకం ఏంటి ఆయన మీద మీకు? న్యాయం చేస్తాడని. ఎందుకంత నమ్మకం పెంచుకుంటున్నారు ప్రజలు? ఆయన ఎప్పుడైనా నమ్మకమేనండి. ఏం చేస్తాడని అంత నమ్మకం ఆయన? ఆయన పేదలను పరిపాలిస్తాడండి, లేని వాళ్ళని ఆదరిస్తాడు, మంచికి న్యాయం చేకూరుస్తాడు. మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి పాయింట్లో ఎదిరిస్తున్నారు కదా, వీళ్ళు ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం అసలు ఏం చేస్తుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా చాలా మంది. వాళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా న్యాయంగానే పద్దండి. ధర్మంగానే ఉంటుంది. కాకపోతే ధర్మం నిదానంగా వచ్చింది, అన్యాయం ముందు వచ్చింది. అంటే గత 5 సంవత్సరాలే పరిపాలన చాలా బాగుంది, ప్రజలకి చాలా దగ్గరలో ఉండి ప్రజల సమస్యలు తీర్చాము అనేసి అంటున్నారు కదా గత ప్రభుత్వం వాళ్ళు. ఆ నాయకులకి, ఆ పెద్ద మనుషులకి వాళ్ళకే సరిపోయిందండి. పేదలను ఆదరించే వాళ్ళు ఎవరూ లేరు, ఎవరిని ఆదరించలేదు. ఒక్కళ్ళని చెప్పమని వచ్చి గుండె మీద చేసుకొని నాకు న్యాయం జరిగిందని ప్రెస్ మీట్లు పెట్టి అంటున్నారు కదా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లైక్ లీడర్స్ కానీ అంటున్నారు. వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారండి. అది ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఈ పవన్ కళ్యాణ్ అసలు వ్యక్తి అంటే ప్రజల దగ్గర ఇలా అర్జీలు తీసుకోవడం కానీ ఏమైనా రెక్టిఫై చేస్తున్నారు? జనసేన పార్టీ నుంచి ఏమైనా చేస్తారా? జరుగుతుందండి, వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అన్యాయం వల్ల కొద్దిగా ఆపదలను కాపాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక దేవుడితో సమానమేనండి మాకు. ఆయన అంటే అంత అభిమానం మాకు, అంత ప్రేమ. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఆయనతో ఉంటున్నాం, ఆయన కాడే ఉంటున్నాం. ఆయన పుట్టినరోజు పండగకి అన్నదానాలు చేస్తున్నాం, ముసలిళ్ళకి కళ్ళజోళ్ళు ఇస్తున్నాం, ముసలిళ్ళకి మందు బిల్లు ఇస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం మృగపండ గ్రామం చెందిన. మాటలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? గత ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు బాగుంది. పవన్ కళ్యాణ్ గురించి బాగానే చేస్తున్నారండి, అన్నీ బాగున్నాయి. పేదవాళ్ళకి ఒక అండగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా ఆదరిస్తున్నాడు. పంచాయతీలు, పల్లెటూర్లు, రోడ్లు ఇవన్నీ ఈయన చేతుల్లో ఉంటాయి కదా, ఇప్పటి నుంచి అయినా బాగానే ఉంటాయి. ఈరోజు బాగుంటాయి, బాగా చేస్తాడు. దగ్గర నుండి చేస్తారా? ఈయన కూడా కరప్షన్లోకి ఇన్వాల్వ్ అవుతాడు? లేదండి, ఈయన అట్లాంటి వాడు కాదు. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా కరప్షన్ చేసే మనిషి ఈయన. మంచివాడి మీద నిందలేయటం అదంతా సాధ్యమేనండి. మంచివాడిని ఎప్పుడు నిందలేస్తుంటారు, అనేకమైన నేరాలకి గురి చేస్తుంటారు. మంచితనం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నీకు నాకు అందరికీ మంచి జరగాలని మనం కోరుకుంటాం. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి, 5 నెలలు అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పరిపాలన? ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉందండి పరిపాలన. అయితే ఈ యొక్క గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో అసలు రాష్ట్రం 20 సంవత్సరాల కిందకి వెళ్ళిపోయింది. డెవలప్మెంట్ లేదు, అప్పులు, విపరీతమైన అప్పులు. అసలు ఇంకొక వేరే సీఎం చంద్రబాబు గారు కాకుండా వేరే ఎవరినైతే అసలు ఎట్లా దీన్ని డెవలప్ చేయాలో కూడా అర్థం కానంత పరిస్థితికి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. అల్లాడిపోతున్నారు పేద ప్రజలందరూ. ఇప్పుడు ఆయన కాబట్టి, ఆయన అనుభవవేత్త కాబట్టి ఆయన ఇబ్బందులు ఆయన పడి పరిపాలన కొంచెం గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరేమో సూపర్ ఉంది ఈ పరిపాలన అని అంటున్నారు, మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చేసి అసలు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ప్రజలకు దగ్గరగా లేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి మరీ అంటున్నారు కదా, కౌంటర్లు ఇస్తున్నారు కదా. అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు అలా అలాగే అంటారు కమ్మ, ఎంత బాగున్నా అలాగే అంటారు. ఎందుకంటే వాస్తవాన్ని ఒప్పుకోకుండా వాళ్ళకి పేరు రావాలని ఏ అపోజిషన్ అయినా ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళకి పేరు రావాలంటే ఎదుటివాడి మీద అబద్ధం చెప్పాల్సిందే కదా, అందుకని చెప్పాలని చెప్పడమే తప్పక వాస్తవానికి చాలా దూరంగా ఉందమ్మా. అది నమ్మే విషయం కాదు. చంద్రబాబు గారి పరిపాలన చాలా నెంబర్ 1 సూపర్గా ఉంది. ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన గెలవడమే ఈ యొక్క శుభసూచకం ఈ రాష్ట్రం అభివృద్ధికి.
అంతకుముందు చంద్రబాబు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, అంతకుముందు చంద్రబాబు గారి పరిపాలనలో రాష్ట్రానికి ఎంత రుణం ఉన్నది, జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎంత రుణం ఉన్నది, ఆ రెండు బేరీ చేసుకోండి మీరు చాలు, ఇంకెవరికి చెప్పవసరంలా, రికార్డే చూపిస్తుంటుంది కదా. ఎన్ని రెట్లు తేడా పెరిగిపోయింది రుణం, ఎందుకు పెరిగిపోయింది, ఏం చేశారు, ఒక్క రోడ్డు బాగు చేయలే, ఒక్క డెవలప్మెంట్ లేదు, ఒక్క ఇండస్ట్రీ లేదు, వచ్చిన ఇండస్ట్రీలన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. సామాన్యుడి పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి, అంత దరిద్రం అనుభవిస్తున్నాడు, ఈ రేట్లు భరాయించలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అసలు మచ్చలేని మనిషి అమ్మ. ఆయన పొగడ్తలకి లొంగిపాడు. ఏది చేస్తే పేదవాడికి అనుకూలంగా ఉంటుందో అది నిర్మోహమాటంగా చేసేటువంటి మనస్తత్వం. ఆయన అడ్మినిస్ట్రేషను ఎవరు ఏలెత్తి చూపించే వాళ్ళు ఎవరు లేరు. అన్నారమ్మా. కానీ ఆయన కష్టజీవులు అమ్మటే ఎక్కువగా తిరిగాడు. పేద ప్రజల కష్టాలేంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన మొహమాటం కోసం ముఖస్థుతి చేసే మనిషి ఎప్పుడు కాదు. ఎవరిని పొగడ్లో ఎవరికన్నా కోపం వచ్చింది మనం తగ్గి మాట్లాడాలనే మనస్తత్వం ఆయనకు లేదు. ఉన్న ఫ్యాక్ట్ ఏది ఉంటే అది మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళు ఎవరికి నచ్చకపోవడంలో అసహ్యం ఏమీ లేదు. 100% పవన్ కళ్యాణ్ నమ్మొచ్చమ్మా. ఆయన వల్ల చాలా అభివృద్ధి జరిగింది. ముఖస్థుతి చేయడు. ముఖస్థుతి కోసం ఏ నాయకుడిని ప్రస్తుతించడో పొగడ్డో ఇది చేస్తే బాగుంటుంది అని వాస్తవం చెబుతాడు. తప్పకుండా ఉంటాడమ్మా, తప్పకుండా ఉంటాడు. మన రాష్ట్రం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉండాల్సిందే. ఒక మాటలో పవన్ కళ్యాణ్ పేదలు అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఉండాల్సిందే. మీ పేరేంటి? సింతారామన్, రాజోలు, తూర్పుగోదావరి రాజోలు మండలం అండి. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంది, పైన చంద్రబాబు నాయుడు గారు ఏంటి సంగతి ఏం చెప్తారు? చంద్రబాబు పరిపాలన చాలా బాగుంది. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాగుంది పరిపాలన. మేము అందరూ ఎంతో ఆనందపడుతున్నాం. ప్రతి ఒక్కరికి సహాయాలు చేసుకుంటా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారికి కలెక్టర్కి మేము వచ్చామండి, మంగళగిరి వచ్చామండి. నా భార్య పరిస్థితి 4 సంవత్సరాల నుంచి ఒక మూలన పడిపోయింది, హాస్పిటల్ తిప్పని తగ్గలేదన్నారండి. సాయం కోటాకి తూర్పుగోదావరి మా రాజోల మండలి నుంచి వచ్చామండి. రాజోలు మాది. మరి ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదండి, ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు, ఏం చూడట్లేదు, పరిపాలన అసలు ఏం చేయట్లేదు అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు కౌంటర్లు వేస్తున్నారు. మా రాజోలు పవన్ గారు రాజోలు సార్ వచ్చారు. సార్ రాజోలు మన పాత బస్ స్టాండ్ రాజోలు వచ్చండి. మార్కెట్ మన సాయిబాబు గుడి దగ్గర వచ్చండి. మా అందరినీ కలుసుకుండి, స్నేహాల మీద తిరిగండి. మేము వారికి కుంకుమ పొట్టు కూడా పెట్టామండి, ఫోటో కూడా తీసుకున్నాం. మా రాజోల తాలూకా పవన్ కళ్యాణ్ పరిపాలన చాలా బాగుందని ఎంతో నమ్మకంతో మేము తూర్పుగోదావరి నుంచి వచ్చండి. ఈ మంగళగిరి గ్రామానికి వచ్చి సహాయం కోటాకు వచ్చి ప్రతి గ్రామం కూడా ఎంతో గొప్పగా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ అది డూబుగా చెప్తున్నారు అందరికీనండి. పరిపాలన చాలా బాగుందండి, చక్కగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎంతో సాయం చేసి, ఎంతో ఆపరేషన్ డబ్బులు ఇచ్చి, ఎంతో కష్టంతో పెద్ద దగ్గర లాక్కుని చేతులతో మాట్లాడి ఆయనకు కావాల్సిన సాయం చక్కగా చేస్తున్నారు. అందరూ ఆనందపడి ప్రతి కుటుంబాలు ఆదుకోవాలని, పవన్ కళ్యాణ్ ఇంకా పైకి ఎదగాలని ఎంతో చక్కగా కోరుకుంటా. పవన్ కళ్యాణ్ జై. మీరేమో గత ప్రభుత్వంలో ఏమి చేయలేదు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ వాళ్ళేమంటున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి మరి మేమే బాగా చేసాము, 5 సంవత్సరాల పరిపాలనే మాది చాలా బాగుంది, ప్రజలకు చాలా దగ్గరలో ఉన్నాం. మాకు తింటా కూడా తిండి దొరకలేదు అప్పుడండి. ఎంతో కష్టాలు, అప్పులు పాలయ్యి, రోడ్లు పాలయ్యండి. నిజంగా పని లేక మా అబ్బాయి ఏకలాంగండి, బీఎడ్ చదువుకున్నాడు. ఆ బిడ్డని పెంచడానికి ఎంతో కష్టపడి చదివించుకున్నాడు. ఈరోజు జాబ్ లాగా ఎంతో కట్టి 10,000 రూపాయలు శాలరీకి ఒక జీతం దగ్గర పనిచేస్తున్నాడు, కిరాణా కొట్లో పనిచేస్తున్నాడమ్మా. ఆ దాని గురించి మేము ఎంతో బాధపడి మరి పవన్ గారు వచ్చిన ప్రభుత్వం మారదని అందరూ చక్కగా మాటలు మార్చుకుని అందరూ ఓట్లేసి నగ్గించుకున్నాం. జనసేన మన పిఏటి పార్టీ 2 నగ్గించుకుని ఎంతో ఆనందం. నాకు సహాయం చేశారు, ప్రతి ఒక్క గ్రామాన్ని మా రాజులు కూడా సహాయం చేశారు వచ్చండి. నాకు నమ్మకం ఫస్ట్ నుంచేనండి. ఆయన ఫాన్స్ కూడా మేమేనండి. అది ఎప్పుడో 100 మంది డూబు చెప్పారు, ఆ డూబులు అందరూ నమ్ముతారండి. ఆయన చేసి పరిపాలన బాగుంది, ప్రతి ఒక్కరు గ్రామాలు చెప్పుకున్నారు కాబట్టి నేను ముందుకు వచ్చి సార్ని సహాయం అంటే కోరడానికి వచ్చామండి. నమ్మకం ఉందమ్మా, బాగా నమ్మకం ఉంది. నమ్మకుండా వచ్చారు. ఎక్కడ మా తూర్పుగోదావరి ఎక్కడ రాజాలండి 500 కిలోమీటర్లు వచ్చామండి సార్ని కలటాగా. ఉంటారమ్మా. నేను మంచి చెప్తే అన్నిటికీ మంచి చేశారండి. ప్రతి ఒక్క కుటుంబాలు ఆదుకోండి, ఇది నిరుపేదలు ఎంతో దగ్గర లాక్కోండి. ఆయన కావాల్సిన తోసిన సాయం చేసి
రోడ్డు పక్క పడుకున్న పెట్టలు కూడా పక్క నుండి భోజనం చేశారండి. అది మీకు కళ్ళారా చూసామండి.